దేవుని నామానికి వందనాలు, అందరికి వందనాలు. మరి ఈరోజు మన టాపిక్ ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. వర్స్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ ఫర్ ఎవర్. అదే తెలుగులో యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము, యుగములు యెహోవాను నమ్ముకొనడి. ఇక్కడ ఏంటంటే యెహోవాను నమ్ముకొనడి ఎల్లప్పుడూ యుగములు. అదే ఇంగ్లీష్లో ట్రస్ట్ ఇన్ ద లార్డ్ ఫర్ ఎవర్. ఈ వాక్యము మరి యెషయా 26వ అధ్యాయము 3వ వచనంలో ఉంటుంది. ఏమనంటే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము, యుగములు యెహోవాను నమ్ముకొనడి. ఈ థీమ్ కూడా మనం ఎవరు ఏ క్రిస్టియన్ అడిగినా ఆమె నమ్ముకుంటున్నా అంటే యెహోవానే నమ్ముకుంటున్నా అంటారు. కానీ మనం ఆలోచించుకుంటే యెహోవాని ఆశ్రయించాలి, యెహోవాని నమ్ముకోవాలి. చాలామంది మనం ఏం చేస్తామంటే, మనకు ఒక ప్రాబ్లం వచ్చినా, ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చినా, ఏదైనా పరిస్థితి రాగానే ఫస్ట్ ఎవరో ఒకళ్ళు సొంత వాళ్ళు చెప్తాము, తర్వాత డాక్టర్స్ దగ్గర తిరుగుతాము. ఏదన్నా ఇంకా అవ్వలేదనుకో, ఇంకా పరిస్థితి ఎక్కువగా ఉందనుకో, అప్పుడు దేవుని దగ్గరికి దేవా అని దేవుని దగ్గరికి వస్తాం. ఎప్పుడైతే వెన్ ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్డ్, అప్పుడు మనం పూర్తిగా దేవుణ్ణి ఆశ్రయిస్తాం. మంచిదే, ఒక్కోసారి అది కూడా అవసరం. ఎందుకంటే మనము ఏదో మనుషులో డాక్టర్లో చేశారని అనుకోకుండా పూర్తిగా దేవుడు చేశాడని నమ్మడానికి ఒక్కోసారి ఏం జరుగుతుందంటే అన్ని వైపుల నుంచి క్లోజ్ అయిపోయినప్పుడు మనం పూర్తిగా దేవుడి మీద, ఆయనే మన ఆశ్రయము, మన దుర్గము, మన కోట, మన దాగుచోటు అని నమ్మి ఆయన మీద ఆధారపడినప్పుడు తప్పకుండా ఆయన మనకి విడుదలిస్తారు, స్వస్థత ఇస్తారు, మనకి జయాన్ని ప్రకటిస్తారు. కాబట్టి యెహోవాను నమ్ముకొనడి. నమ్ముకుంట వల్ల ఎలా జరుగుద్ది, ఏం జరుగుద్ది అని అవన్నీ కూడా ఒకసారి మనం ఈరోజు ధ్యానిద్దాం. అయితే నేను ఇది ఒక డైలీ డివోషన్లో చదివినప్పుడు వాళ్ళంట ఒక భార్య భర్తలు తెల్లారు లేసి కిటికీలోంచి, అది వెస్ట్రన్ కంట్రీ, కిటికీలోంచి బయట చూస్తుంటే చాలా మంచి ఉండి ఇంకా అసలు కిటికీ బయట నుంచి ఏమీ కనబడట్లేదంట. అంత ఫాగ్ ఉందంట. దాన్ని వాళ్ళు ఫ్రీజింగ్ ఫాగ్ అంటారంట. అయితే అది చూసి అమ్మో అసలు ఎన్ని రోజులు ఇలా ఉంటుందో, ఇంత చలి, ఎప్పుడు క్లియర్ అవుతుందో ఇది అనుకుంటా ఉన్నారంట. అనుకుని కొంచెం బాగా డిసప్పాయింట్ అయ్యి ఇంకా వెళ్ళి టీవీ చూస్తే, ఫోర్కాస్ట్ చూస్తే అక్కడ ఏమనుందంట, 1 గంటలో అవన్నీ పోయి బ్లూ స్కై, సన్షైన్ వస్తుందని చెప్పేటప్పటికి వీళ్ళకి ఆశ్చర్యం వేసిందంట. అంత బాగుంటే గంటలో ఎలా వస్తుంది అని అనుకున్నారంట. అదే మన మనుషుల యొక్క డౌట్లు. మన మనసు ఎలా ఉందంటే మనం నమ్మలేము, మనం కూడా అలాగే అనుకుంటాం. కానీ నిజంగా అది జరిగిందంట. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు అని మనం నమ్మాలి. ఇప్పుడు మనకి ఈ మధ్యకాలంలో మన ఆంధ్ర, తెలంగాణలో వర్షాలని ఆ ఫోర్కాస్ట్లు చెప్పినప్పుడు ఒక్కోసారి ఏమో చాలా భయంకరంగా చెప్తూ ఉంటారు. మంచిదే, చెప్పడం మంచిదే, గవర్నమెంట్ అలర్ట్ అవ్వడం మంచిదే. కానీ కొంత మనము అవునా ఇలా అయిపోతుందా అని చెప్పేసి అనుకుంటాం. కానీ దేవుడు ఒక్కోసారి ఎంత ఆశ్చర్యం అంటే అసలు అలా జరగదు. దేవునికి మనం అందరం ప్రార్థన చేస్తే చూసారా, ఎన్నిసార్లు మనం ప్రార్థన చేసాము. పోయిన సంవత్సరం కూడా బుడమేరు ఇదైనప్పుడు మరి అందుకని మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆయన తలంచిన ఉగ్రత కానీ, ఒక ఏదన్నా మార్పు కానీ ఆయన
వెనక్కి తీసుకోగల సర్వశక్తిగల దేవుడు. నోవా గ్రంథంలో మనం చదివితే అదంతా చూస్తాం కదా. ఆయనే అంట సంతాపపడతారంట మన పక్షంగా. ఆయన సంతాపపడి ఆయన మళ్ళీ ఆ పరిస్థితుల్ని మార్చగల సర్వశక్తిగల ప్రేమామయుడైన దేవుడు మనకి ఉన్నాడు అని మనము ఎవరిని నమ్మాలి? దేవుణ్ణి నమ్మాలి, అంతేగాని పరిస్థితులు కాదు. తర్వాత ఈ వెదర్ మీద, ఆయన చేసిన సృష్టి మీద ఆయనకి పూర్ణ అధికారం ఉంది. అదేంటి సీషోర్లో అలల్ని అక్కడ దాకా అక్కడ వరకే ఆగు, దాటి రావద్దు అంటే కూడా ఎక్కడికి ఆగిపోతున్నాయి కదా. అదే సముద్రము ఉప్పొంగి సునామీ వస్తే మీరు చూస్తున్నారు కదా, కొన్ని చోట్ల జరిగింది సునామీ. ఎంత భయంకరంగా ఉంటుందో. కానీ దేవుడు మొన్న కూడా మళ్ళీ వర్షాలప్పుడు కూడా దేవుడు వాటిని ఆపారు. సో దేవుని చేతిలో ఉంది సృష్టి, ఆయన అధికారంలో ఉంది. కాబట్టి మనం దేనికి భయపడిన అవసరం లేదు. ఒక్కటే చెయ్యాలి, అదేంటంటే యెహోవాను ఎల్లప్పుడూ నమ్ముకోవాలి. ఆయనను నమ్ముకుంటే మనకు తప్పకుండా దీవెన, ఫలితము, జయము దొరుకుతుంది అని చెప్పేసి మనం నమ్మాలి. ఆదికాండం 18:14 రాయబడి ఉంది కదా, ఆయన అసాధ్యమైంది ఏదీ లేదు అని గ్రహించి మనము యెహోవాని నమ్ముకోవాలి. కాబట్టి మన మనస్సును ఆయన మీద నమ్ముకుంటే ఇప్పుడు కార్యాలు జరిగినా జరగకపోయినా, కొంతమంది అనుకుంటారు ఏంటి ఇలా నమ్ముకోండి అని చెప్తున్నారు, మాకు ఇది జరగలేదు అది జరగలేదు అని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనకి ఆ పరిస్థితిలో పరిపూర్ణ శాంతి ఉంది అంటే కూడా, మనకి నెమ్మది దొరికింది అంటే కూడా అలజడి లేకుండా, అది కూడా దేవుడు ఇక్కడ రాయబడినట్లు వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. పూర్ణ శాంతి, అది శాశ్వతమైన శాంతి. ఏదో శాంతి వచ్చి మళ్ళీ లేకపోవడం అలజడి కాదు. పూర్ణ శాంతిని దేవుడు మనకి ఇస్తారు అని చెప్పేసి మనం నమ్మాలి. ఇది రాజైన ఉజ్జియా కాలంలో చాలామంది కరప్ట్ రూలర్స్, మూర్ఖులైన రూలర్స్ వచ్చినప్పుడంట యెషయా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు యెషయాకు ఒక దర్శనం ద్వారా దేవుడు ఈ మాటలు పలికారంట. ఏమని? ట్రస్ట్ ఇన్ ద లార్డ్ ఫర్ ఎవర్. యెహోవాను నమ్ముకోండి. ఆయనకు వచ్చిన ఆ దర్శనంలో దేవుని నమ్ముకుంటే ఆయన తప్పకుండా విడుదలిస్తారని పరిపూర్ణ, ఇది యెషయా గ్రంథంలో ఉన్న 3-4 వాక్యాలు, పరిపూర్ణ శాంతిని కూడా ఇస్తారన్న వాక్యాలు దాంట్లో రాయబడి ఉన్నాయి. అలాగే మనము 20వ దావీదు కీర్తనలో చూస్తే కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామాన్ని బట్టి అతిశయపడదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన నామాన్ని బట్టే స్తుతి చేసుకోవాలి, ఆయన నామాన్ని నమ్మాలి, ఆయన్నే ఆశ్రయిస్తే మనకు జయం తప్పకుండా వస్తుంది. అలా నమ్మని వాళ్ళకంటే అక్కడ 8వ వచనం ఏమందంటే, వారు కృంగి, రథములు గుర్రాలు అంటే పాత నిబంధన కాలంలో, ఐగుప్తీల కాలంలో నేను చూశాను. ఐగుప్తు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎన్ని బంగారు రథాలు, ఎంత రిచ్ అంటే అక్కడ ఫోటోలు తీసుకోవద్దన్నారు, లోపల మ్యూజియంలో ఉన్నాయి. అంత గొప్పవాళ్ళు వాళ్ళు, చాలా బంగారంతో చేసినవి చాలా ఉండని. సో వాళ్ళ యొక్క ఆస్తి, వాళ్ళ అదేంటంటే రథాలు, వాళ్ళ యొక్క గుర్రాలు, వాళ్ళ పశువులు, ఇది వాళ్ళ ఆస్తి. ఇప్పుడు మనకి వేరు రకాల ఆస్తులు ఉన్నాయి కదా, అవి నేను చెప్పను. కాబట్టి ఆ ఆస్తి వాళ్ళకు ఉండేది. అయితే ఎవరైతే యెహోవాను నమ్ముకోరో 8వ వచనంలో ఏమందంటే, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాము. చూసారా? యెహోవాను నమ్ముకుంటే, నమ్ముకోకపోతే ఏమవుతుందంట? కృంగి నేల మీద పడి ఉన్నారు. మీకు తెలుసు కదా, రెడ్ సీ దాటేటప్పుడు, ఎర్ర సముద్రం దాటేటప్పుడు ఆ గుర్రాలు, రథాలు, ఆ బంగారు ఇప్పటికీ దొరుకుతున్నాయంట అక్కడ రెడ్ సీలో.
ఈ మధ్య కూడా న్యూస్ మనం చూసాం కదా. అయితే అవన్నీ మునిగిపోయినాయి, నాశనం అయిపోయినాయి, నేల మీద పడి ఉన్నారు. కానీ మనము యెహోవాను నమ్ముకున్న ప్రజలు ఎలా ఉంటారంటే లేచి చక్కగా నిలుచున్నాము. ఇక్కడ లేచి నిలుచున్నాము అంటే పడతాము, పడకుండా ఏముండవు, పడతాము. కానీ మనం ఆయన నమ్ముకుంటే ఆయన మనల్ని లేపి తిరిగి మళ్ళీ నిలబెడతారు అన్న నిశ్చయత మనకి ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనము ఎలాంటి పరిస్థితుల్లోన ఆయన మీద ఆధారపడితే తప్పకుండా ఆయన మనకి విడుదల ఇస్తారు అన్న నిశ్చయత మనకి దేవుని గ్రంథంలోని కొన్ని వాక్యాల ద్వారా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు కీర్తనలో 37:4-5 వచనాల్లో ఉన్నది చూడండి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చారా? ఆలోచించుకోండి, మనం వెనక చూసుకుని. ఎస్, మనం ఏది అడిగితే ఆయన ఆ హృదయ వాంఛలను తీర్చే దేవుడై ఉన్నాడు. తీర్చారు. మనకు ఎంతోమంది తెలుసు, మనం మర్చిపోతూ ఉంటాం. పోయిన వారం చెప్పాను కదా, ఈ గివ్స్ వి ఫర్గివ్స్, వి గెట్ వి ఫర్గెట్. కాబట్టి మర్చిపోతూ ఉంటాం. 103లో ఉంది కదా, గుర్తు పెట్టుకోండి ఆయన చేసిన మేళ్ళని. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును, నీ మార్గం యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. మనం ఆయన్ని నమ్ముకుంటే ఆయన తప్పకుండా మన కార్యాన్ని నెరవేరుస్తారు, మనల్ని జయశీలుగా చేస్తారన్న నిశ్చయిత మనం కలిగి ఉండాలి. అక్కడే ఇంకొక మాట వాక్యం 7, యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుము. సో ఏదైనా పరిస్థితి వచ్చిందనుకోండి, మనం వీళ్ళని ఆశ్రయించి కోర్టుల్ని, పోలీస్ స్టేషన్ని ఆశ్రయించి రకరకాలుగా వాళ్ళ మాటలు అసలు ఎన్నో ఎంత గలిబిలి జరిగించే పరిస్థితులు కాకుండా ఏం చేయాలంటే మౌనంగా దేవుని సన్నిధిలో ఆయనకు చెప్పుకోవాలి. యాక్చువల్గా ఆలోచిస్తే ఎవ్వరూ మన బాధలు తీర్చలేరు, ఎవ్వరూ మన బాధలకి సొల్యూషన్ ఇవ్వలేరు. అది గ్యారంటీగా నేను చెప్పగలను. ఎందుకంటే ఎన్నో పరిస్థితుల్లోంచి నేను నడిచి వచ్చాను బయటికి. ఇప్పుడు జయశీలరాలుగా నిల్చున్నాను. కాబట్టి ఎవరిస్తారు మనకి ఊరట కానీ విడుదల కానీ? మనం మౌనంగా యెహోవా కొరకు కనిపెట్టుకుంటే ఆయన తప్పకుండా మనకి విడుదల ఇస్తారు. అలాగే అదే 37 దావీదు కీర్తనలోనే 23-24 కూడా చదువుతున్నాను. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. జెఫన్యా గ్రంథంలో కూడా రాయబడి ఉంది ఏంటంటే, మనము ఇక్కడ మన ప్రవర్తన చేత యెహోవాయే స్థిరపరుస్తారు. తర్వాత ఆయన మనం మంచిగా ఉండి ఆయనకి ఇష్టమైన విధంగా బ్రతుకుతుంటే ఆయన ఆనందిస్తారంట. ఆ జెఫన్యా గ్రంథంలో ఏమని ఉంటుందంటే, ఆయన ఆనందిస్తూ, మనం ఎంత ఆనందిస్తే ఆయన ఇంకా 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 మనకు మేలు చేసి ఆయన హర్షిస్తారు అని రాయబడింది. కాబట్టి నిత్యము ఆయన చేసిన కార్యాలకి, క్రియలకి, మేళ్ళకి మనం సంతోషంగా ఆనందిస్తే దేవుడు కూడా ఆనందించి, ఇంకా ఏ తండ్రి అన్న అంతే కదా, మనం ఆ తండ్రికి థ్యాంక్ యూ అని చెప్పి మనం కృతజ్ఞత చూపిస్తే ఆ తండ్రికి ఇంకా ఇవ్వాలి అని ఉంటుంది. అంతేగాని అదేం బాగాలేదు, అసలు నీకు సెలక్షనే తెలీదు అని చెప్పేసి అలా కొనుక్కుంటే వాళ్ళకి అనిపిస్తుంది, అబ్బా వీళ్ళకి ఏది ఇచ్చినా కృతజ్ఞత ఉండదు, తృప్తి ఉండదు, వీళ్ళకి అసలు నచ్చదు, ఇక వీళ్ళకి ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది కదా అని అనుకుంటారు కదా తల్లిదండ్రులు. కాబట్టి మనం ఆనందిస్తే దేవుడు ఇంకా ఆనందించి ఇంకా ఇస్తారు. అదే 24వ వాక్యం, యెహోవా అతను చెయ్యి పట్టుకొని ఉన్నాడు, అతడు నేలన పడినను లేవలేక ఉండడు. చూసారా, మనం పడిపోయినా ఆయన మనల్ని చెయ్యి పట్టుకుని లేవదీస్తారు. కాబట్టి మనము ఎలాంటి దీన స్థితిలో, పడిపోయిన స్థితిలో మనము ఉండము అన్న విషయాన్ని మనం గ్రహించాలి. అలాగే 9వ కీర్తన 10
వచనం 9, 10. యెహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టువాడో కాదు. కాబట్టి యెహోవా నమ్ముకుంటే, ఆయన ఆశ్రయిస్తే ఆయన విడిచిపెట్టువాడు కాదు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. నామం ఎరిగిన వారేనా? ఈ రోజుల్లో చూస్తే నామం ఎరిగిన వారి కంటే నామం ఎరగని అన్యజనులే ఇంకా ఎక్కువగా దేవుని నమ్ముతున్నారు, కానీ వాళ్ళు బయటకు చెప్పట్లేదు. వాళ్ళకి తెలిసిపోతుంది నిజమైన దేవుడు యెహోవాయే, జీసస్ అని, కానీ వాళ్ళు బయటకు రాలేక నమ్ముతున్నారు. వాళ్ళు కానీ కన్వర్ట్ అయినా నమ్ముకున్నా ఎంత నమ్మకంగా ఉంటారంటే మనకు లేని నమ్మకత్వం వాళ్ళకి ఉంటుంది. కాబట్టి దేవుడు ఎప్పుడంట ఆయన నమ్మిన వారిని విడిచిపెట్టడు. ఆయన ఎప్పుడు మనల్ని గుర్తుపెట్టుకుని మన చేయి పట్టుకునే ఉంటారు. అలాగే 28వ దావీదు కీర్తన 7వ వచనం చూద్దాం. 28:7. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయం కలిగను. ఇట్లా దేవుని వాక్యం చదివేటప్పుడు ఏదో మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతే మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఎలా చదువుకోవాలంటే, నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయం కలిగెను. కాబట్టి మనకు సహాయం ఎలా కలుగుతుంది? ఆయన్ని నమ్ముకున్నందుకు మనకు సహాయం కలుగుతుంది. తర్వాత 118వ కీర్తన 8. ఇది చాలా ముఖ్యమైనది, ప్రతి ఒక్కరికి కంఠస్థంగా రావాలి, గుర్తు చేసుకోవాలి. ఏంటంటే, మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. కాబట్టి మనుషులు ఎవ్వరు కూడా పూర్ణ విడుదల, శాశ్వతమైన విడుదల ఇవ్వరు, కానీ దేవుడు మనకి ఇస్తాడు. రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఇక్కడ రాజులు అంటే మనం ఇప్పుడు మన అధికారులు అనుకోవచ్చు, పోలీస్ స్టేషన్లు అవ్వచ్చు, కోర్టులు అవ్వచ్చు, ఏదన్నా వాళ్ళని నమ్ముకుంటే నిజంగా నన్ను చెప్పమంటే నేను నమ్మిన పాలసీ ఏంటంటే, ఎవ్వరూ మనకి కరెక్ట్ న్యాయం అనేది తీర్చరు. దేవుడు ఒక్కటే సంపూర్ణ న్యాయాన్ని ఇచ్చే దేవుడు అని చెప్పేసి మరి నేనైతే నమ్ముతాను. అదే విషయము కీర్తన 56:3-4 చదువుకుందాం. నాకు భయం సంభవించు దినంన నిన్ను ఆశ్రయించుచున్నాను, దేవుని బట్టి నేను ఆయన వాక్యంను కీర్తించెదను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరదారులు నన్ను ఏమి చేయగలరు? ఇక్కడ శరీరదారులు అనేవాళ్ళు మనుషులు, వాళ్ళు మనం ఒకటే శక్తి గలవారు. కాబట్టి ఒకటే శక్తి గలవారు మనకి ఏం మేలు చేస్తారు? కానీ యెహోవా నమ్ముకుంటే మనకి ఆయన మేలు జరిగించే దేవుడు. మనం భయపడక్కర్లేదు, మనుషులను చూసి భయపడక్కర్లేదు. ఎందుకు? మన పక్షంగా సైన్యములకు అధిపతి యెహోవా మన పక్షంగా ఉన్నాడు. ఆయన చివరిలో మనం చూస్తాం కదా, సిలువకి నేను పిలిస్తే ఇంతమంది వ్యూహాల సైన్యం నాకు దేవుడు పంపిస్తాడు అంటాడు. కాబట్టి ఆయన చేతిలో ఆయన సహాయం చాలా గొప్పది. కాబట్టి మనము సర్వశక్తి గల దేవుణ్ణి, సైన్యములకు అధిపతి యెహోవాని మనం నమ్ముకుంటే మనం శరీరదారులకి, మనుషుల గురించి మనం భయపడవలసిన అవసరమే లేదు. కాబట్టి అన్ని భయాల నుంచి మనల్ని ఈ శక్తివంతమైన దేవుని వాక్యాలు మనల్ని తప్పిస్తాయి, దూరపరుస్తాయి. యెహోవా నమ్ముకుంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఈ వాక్యాల ద్వారా ఆయన మనకి ఎంతో ఊరటనిస్తారు, శాంతినిస్తారు, విడుదలనిస్తారు, స్వస్థతలనిస్తారు, అన్నీ జరిగిస్తారు. నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పి ముగిస్తాను. చెప్పాను కదా, ఒక 2 నెలల నుంచి నేను చాలా సిక్ అయ్యాను. అదేదో జ్వరం రావడం వల్ల కాళ్ళు చేతులు జాయింట్స్ అన్నీ నొప్పులు వచ్చినాయి. అయితే అందరూ కూడా ఇదిగో ఈ మధ్య అలాంటి ఫీవర్స్ వస్తున్నాయి,
తగ్గిపోతాయిలే అని చెప్పేసి అన్నారు. సరే అనుకున్నాను. కానీ ఆ తర్వాత పాదాలకు కూడా నీరు వచ్చేసేసి రకరకాల పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను. అసలు ఎంత డిస్కంఫర్ట్స్ అంటే అంత డిస్కంఫర్ట్స్తో ఉన్నాను. అదే మేజర్ ప్రాబ్లంలో వస్తే మరి ఏమో తెలీదు, ఇవన్నీ ఇంకా నేను ఆలోచించదలుచుకోలేదు. కానీ చాలా డిస్కంఫర్ట్ అన్నమాట. ఇంకా ఆ మంటలు, కాళ్ళు చేతులు ఒంట్లో చెస్ట్లో మంట, అన్ని మంటలు, నొప్పులు. అయితే ఒకరోజు ఆ మంటలు వచ్చిన మంటలు మండిపోతున్నాయి, కాళ్ళు నొప్పులు, ఆ నొప్పులు ఈ నొప్పులు. అస్సలు ఆ రోజు అనుకున్నాను, నేను ఎన్నో విషయాలు దేవుణ్ణి అడిగితే దేవుడు నాకు చూపించారు. పరలోకం ఎలా ఉంటే చూపించారు, రాకడలు ఎత్తబడ్డం చూపించారు. ఈసారి ప్రభువా, ఈ చాలా దీనస్థితిలో ఎవరితో ఎక్కువగా మాట్లాడకుండా దేవుని సన్నిధిలోనే గడుపుతూ, ప్రభువా ఈసారి నరకం ఏంటో కూడా నాకు చూపిస్తున్నావా, రుచి చూపిస్తున్నావా? అమ్మో ప్రభువా, అది నిజంగా నరకపు మంటల్లో ఇది 1%, 1% ఉంటుందేమో, కానీ దేవా నేను భరించలేకపోతున్నాను. ఎంత నన్ను స్వస్థపరచు ప్రభువా. ఓకే, నువ్వు నాకు చూపించేవేమో, నేను ఇతరులకు చెప్పి నరకపు మంటలు అంటే ఎంత భయంకరంగా ఉంటాయని చెప్పడానికి నాకు చూపించేవేమో, నీకు వందనాలు ప్రభువా, కానీ నాకు తగ్గించు ప్రభువా అని చెప్పి చేసుకుని నిజంగా నేను కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళట్లేదు ఏంటి నన్ను ఇంత పరిస్థితులు అని కొంచెం వ్యసన పడ్డాను పిల్లల మీద, అదంతా కూడా. అయితే ఒక్కటే దేవుడు నాకు ఎంత విడుదల ఇచ్చారంటే, నిజంగా నన్ను కానీ హాస్పిటల్స్ తీసుకెళ్తే అడ్మిట్ చేసేసి నాకు కొంచెం మందులు పడవు, అందుకని గబుక్కుని నేను వెళ్ళను, మా పిల్లలు కూడా తీసుకెళ్ళరు, రియాక్షన్స్ ఉంటాయి. తీసుకెళ్ళి ఉంటే ఈ పాటకి ఈరోజు నేను సజీవురాలుగా ఇలా వాక్యం కూడా చెప్పేదాన్ని కాదేమో. నిజంగా అది ఆపడం కూడా దేవుని చిత్తం, వాళ్ళు తీసుకెళ్ళిపోవడం కూడా దేవుని చిత్తం. తీసుకెళ్ళిపోతే అడ్మిట్ చేసేస్తారు, వాళ్ళదే ఉంది, అడ్మిట్ చేసేస్తారు. కానీ అప్పుడు బాధపడ్డాను. కానీ తర్వాత నేను అన్ని టెస్టులు ఆర్థరైటిస్ అన్నారు, కిడ్నీ ఫంక్షనింగ్ తగ్గితే, అమ్మో డయాలసిస్ వస్తే, దేవా పరిస్థితి నాకు రానివ్వకు ప్రభా, కిడ్నీస్ని భద్రపరచని ఎంతగా విలాపిస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థించాను. ఆర్థరైటిస్ రాకూడదు ప్రభా, మరి నన్ను బ్రతికించిన వాడు నీవు, నీ కొరకు బ్రతికిస్తున్నా ఆయన చెప్పారు నాకు. తర్వాత నీ కొరకు బ్రతికిస్తున్నప్పుడు నాకు కాళ్ళు ఉండాలి కదా, నేను బయటకు వెళ్ళాలంటే, మరి ఇప్పుడు నేను ఇట్లా వచ్చి వాక్యం చెప్పానంటే దేవుడు నన్ను తిరిగి స్వస్థపరిచి నిలబెట్టినందుకు ఈరోజు రాగలిగాను. అయితే అప్పుడు నేనేం చేశానంటే టెస్టులు చేయించుకుని ఇక్కడ డాక్టర్ గారిని కూడా దేవుడు చూపించాడు. చెన్నైలో వెళ్ళాను, అక్కడైతే ఏమైపోదునో ఎందుకో దేవుడు నాకు విజయవాడ వెళ్ళిపో అని చెప్పినప్పుడు వచ్చేసి ఇక్కడ ఆర్థరైటిస్ టెస్ట్ చేయించుకుంటే నార్మల్ వచ్చింది, కిడ్నీ ఫంక్షనింగ్ నార్మల్ వచ్చింది. కానీ ఏమిటంటే ప్రాబ్లము B12 అని ఇట్లా విటమిన్స్ అన్నీ నాకు వయసును బట్టి ప్రోటీన్స్ లేదు బాడీలో, అంతా కూడా అబ్జార్బ్ అవ్వట్లేదు. ఐరన్, కాల్షియము, D3 అన్నీ లో అయిపోవడం వల్ల ఆ B12 లోపం వల్ల ఆ మంటలో నొప్పులు వచ్చేసినాయి. డాక్టర్ ఏం చెప్పారు తెలుసా, వెళ్ళిన తర్వాత మందులు లేవు, జబ్బు లేదు, కానీ ఎంత అద్భుతకరమైన దేవుడు అంటే ఫుడ్ ద్వారానే, ఫుడ్ తినాలమ్మా, ఫుడ్ ద్వారానే మీకు ఈ కంప్లైంట్స్ తగ్గుతాయి. మంచి పని చేశారని నాకు తెలిసిన డాక్టరు ఆ బాబు అన్నాడు, ఆంటీ మంచి పని చేశారు, అమ్మో మీరు కానీ గందరగోళం అయిపోయేది డాక్టర్స్ దగ్గరికి, హాస్పిటల్స్కి వెళ్ళిపోయి అడ్మిట్ చేసి ఉంటే, మీకు ఏమీ లేదు, ఫుడ్ తిన్నాను. ఎలాంటి ఫుడ్ అంటే సరే నేను ఇప్పుడు చెప్పలేను, కానీ పొద్దున్నే గుడ్లు, అట్లా మధ్యాహ్నం నాన్ వెజ్ తినమనంటే, అమ్మో ఈ వయసులో నేను అయ్యెక్కడ తినగలను, నాకా ఎసిడిటీ అరుగుదల లేదు అని అంటే డాక్టర్ గారు ఒకటే అన్నారు, మీరు చెయ్యండి, డైజెస్టివ్ టానిక్ ఇస్తాను, చెయ్యండి, మీరే చూస్తారు ఆ యొక్క రెమెడీ. సో 70 సంవత్సరాల తర్వాత నేను ఇన్ని 70 సంవత్సరాల్లో నా కొరకు నేను అంత కేర్ తీసుకోలేదు. అలాంటి ఫుడ్ దేవుడు నన్ను తినమని
జబ్బు లేదు, మందులు లేకుండా ఆ సర్వశక్తి గల దేవుడు ఆ ఆ మంటల్లోంచి కూడా నన్ను లేవనెత్తి స్వస్థపరిచి గలిబిలి జరగకుండా నా ఆరోగ్యం విషయంలో అప్పుడు ఆయన మాట్లాడి, అమ్మా నీకు ఇంకా ఆయుష్యం ఉంది అని అన్నారు. అప్పుడు దేవా మరి నాకు కాళ్ళు అసలు పనిచేయవనుకున్న, కర్ర పట్టుకొని నడిచాను కొన్ని రోజులు, వాకింగ్ స్టిక్ పట్టుకొని. మరి దేవుడు ఈరోజు నన్ను నార్మల్గా ఉంచాడు అని అంటే మరి నేను అసలు ఆయనకి కృతజ్ఞత రుణం చెల్లించలేనన్నమాట. నిత్యము నా నోట ఆయన స్తుతి నుంచి ఆయన చేతి నీళ్ళలో నన్ను కప్పి ఉంచాలని విన్న మీరందరూ కూడా నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. నేను దేవుని కొరకే వాడబడే ఇష్టమైన పాత్రగా నన్ను దేవుడు నిలబెట్టాలని ప్రార్థన చేయండి. ప్రే చేసుకుందాం. దేవా మా తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నా సాక్ష్యం కూడా చెప్పి ఉన్నాను ప్రభా. అవును నాయన, ఈరోజు నన్ను సజీవుల లెక్కలోంచి నిన్ను నమ్ముకున్నందుకు ట్రస్ట్ ఇన్ ద లార్డ్ ఫర్ ఎవర్. అవును ప్రభా, నిన్నే నమ్ముకున్నాను. నీవు నన్ను పడినా తిరిగి లేవనెత్తి ఈరోజు సజీవుల లెక్కలోంచి ఇలా తండ్రి నీ కొరకు వాడుకుంటున్నావు. ఈ తండ్రి ఈ మాటలు ఈ సేవ చిన్నదే అయినప్పటికీ నాయన నీ ఆత్మ ద్వారా నన్ను నింపి నీ కొరకు బలమైన సాక్షిగా, సజీవ సాక్షిగా నన్ను నిలబెట్టుకున్న విధానం కొరకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుపేట వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.